విషయాలు ఈ వేదిక నుంచి తెలియజేసుకుంటున్నాను. ధర్మపురి క్షేత్రం నుంచి ఎంతో అద్భుతమైనటువంటి కవులు వచ్చారు. ధర్మపురి శేషపు కవి 17వ శతాబ్దంలో ఒక చిన్న పద్యం ప్రారంభించి నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. తల్లి గర్భము నుండి ధనముదేవడు, తల్లి గర్భము నుండి ధనముదేవడు, వెళ్ళిపోయేది నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం మృంగబోడు, విత్తమార్జన చేసి విర్రవిగుట కంటే కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పుడుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాటి దాటి తుదకు దొంగల చుట్టూరో దొరల కౌను తేనె చుటీగలియవా తిరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మనం ఎంత సంపాదించినప్పటికీ వెళ్ళినప్పుడు కాలిగినే వచ్చాం, పోయినప్పుడు కూడా ఇప్పుడు అలెగ్జాండర్ అన్నట్టుగా నేను చచ్చిపోయినప్పుడు కాలిచేతులు బయట పెట్టమని చెప్తాడు అలెగ్జాండర్. అట్లే మనం పుట్టినందుకు ఏదో ఒకటి గొప్ప పని చేయాలనే నేపథ్యంతో ఈ అందరికీ ఆస్తులు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ టీఆర్సీ చర్చ అనేది ఎంత ధనం ఉన్నా స్కూల్ ఉన్నా సార్ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి మీ అందరు గట్టి చప్పట్లు, ఈ వేదిక నుంచి సార్ చప్పట్లు కొట్టాలి. అందులో ఉన్న సభ్యులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ధర్మపురి క్షేత్రం నుంచి వచ్చారు కాబట్టి ఈ ధర్మపురి పద్యం వాడాను. ఇప్పుడు జానపద సాహిత్యం అద్భుతమైనటువంటి ఈ జానపద కళలో భాగమైనటువంటి కడ్డికంటి వాద్యం, ఇంకా చాలా కళలు ఉన్నాయి. తెలంగాణ వచ్చినప్పటికి కూడా మన కళలను మనం రక్షించుకోకపోతే అర్థం లేదు, అర్థం లేదు. ఇంతవరకు భరతనాట్యం కూచిపూడి నేను కాదనట్లేదు, ఎవరి కళ వాళ్ళది, వాళ్ళని నేను అనట్లేదు. ఈ ఉన్నటువంటి కళలను కూడా ఉన్న సమయంలో వాటిని వెలికి తీసి అసలు ఆశ్రిత కులాల సాహిత్యం ఏమైనా ఉందా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ జీవన విధానంలో ఉన్నారు, వాళ్ళ తాతల కాలంలో చూస్తున్నటువంటి కళ. ఈ రోజు మనకు దుర్శేటి రామయ్య గారితో ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము సార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో ఇది ఉంది కదా కడ్డికంటి వాద్యం అని దీని పేరు. దీనికి చరిత్ర నాలుగు తరాల నుంచి ఉన్నారు. 400 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. దీని సీనియారిటీ వచ్చేసి 150 సంవత్సరాలు. వీళ్ళ తాత ఇంకో తాత రామయ్యకిస్తే, రామయ్య రామంజానికి ఇస్తే, ఇప్పుడు దూడిశెట్టి రామయ్య గారు దీన్ని వాయిస్తున్నారు. మొత్తం అన్ని కలుపుకుంటే దీని వయసు 160 సంవత్సరాలు పక్క. నేను రాత్రి మాట్లాడి అన్ని వివరాలు కనుక్కొని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వాద్యంలో ఉన్నటువంటిది ఈ తీగ మందార తీగ అంటారు. దీన్ని ఈ తీగను మందార తీగ అంటారు. ఇది రాగం రావడానికి అనువుగా ఉంటుంది, మందార తీగ అంటారు దీన్ని. తర్వాత మూట తీగ అని ఉంటుంది, మూట తీగ. తర్వాత పాట తీగలు, ఈ 2 తీగలు పాట తీగలు, ఇవి 2. ఇది మూట తీగ, ఇది మందార తీగ. ఈ తీగలతో ఈ వాయిద్యం రావడానికి ఉంటుంది. ఇది టేపు కట్టెతో తయారు చేయబడింది. టేపు కట్టెతో ఇది 2 ఫీట్లు, 2 గజాలు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 గజాలు ఉంటుందండి. తర్వాత ఇది 1 గజ ఉంటుంది గుండ్రటిగానికి. తర్వాత దీన్ని జిట్టరేగి కట్టెతో తయారు చేస్తారు. దాన్ని గుర్రం అంటారు. గుర్రం కింది భాగంలో బోటు పెంచికలతో 2 సపోర్ట్ గా ఉండడానికి, రాగం అనువుగా రావడానికి దానికి సపోర్ట్ గా 2 బోటు పెంచికలు పెడతారండి. తర్వాత ఈ దీనిలో ఏమంటారు, దీన్ని ఏమంటారు పెద్ద ఆ తిరుగుళ్ళు అంటారండి. తిరుగుళ్ళని ఏం చేస్తారంటే తీగను ఫిట్ చేస్తారండి. ఇక్కడ ఉంటే ఇంకా సౌండ్ ఇక్కడ నుండి పాస్ అవుతుంటుంది అన్నట్టు, సౌండ్ ఇంజనీర్ అన్నట్టు. తిరుగుళ్ళే ఇక్కడ సౌండ్ ఇంజనీర్ అన్నట్టు. ఇప్పుడు మెట్ల కిందలో కానీ బుద్ధివంతుల పుల్ కానీ సౌండ్ ఇంజనీర్ ఎట్లా ఉంటారో కంట్రోల్ చేసేది దీంట్లో కూడా ఈ తిరుగుళ్ళ నుంచే ప్రారంభమవుతుంది. రాగం రావాలన్నా, తక్కువ చేసుకోవాలన్నా, ఎక్కువ చేసుకోవాలన్నా దీనిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవి తిరుగులను జిట్టరేగి కట్టతో తయారు చేస్తారు ఈ తిరుగులను. తర్వాత దీనికి సరస్వతి అంటే ఒక దేవత, ఒక వాయిద్యం ఉన్నట్టుగా కింద మాత్రం అంశ గుర్తు ఇక్కడ అంశ వాహనం, సరస్వతి వాహనం అంశ. ఈ అంశను మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత దీనికి పాదాలు ఉంటాయి. వీటిని జిట్టరేగి కట్టతో తయారు చేసినటువంటిది ఈ పాదాలు అంటారు. దీన్ని సెట్ చేసి తర్వాత 2 కడ్డీ తంత్ర, కుడి పుల్ల ఎడమ పుల్ల. ఇది తంత్రం, అది కడ్డీ, ఇది తంత్రి. కడ్డీ తంత్రి వాయిద్యం అని వచ్చేసింది. ఇది 400 సంవత్సరాలకు సంబంధించి వాళ్ళ తాతలు కాలం నుంచి కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు. నేను నిన్న మాట్లాడిన సమాచారం, రామయ్య గారి సమాచారం అయితే అది. ఇక దానికి గజ్జలు ఉంటాయి. దీనిపై ఎక్కువ వీళ్ళు పూర్వం
ఇతిహాసాల కాలంలో, ఇతిహాస యుగంలో హరినామ స్మరణ చేసే వీళ్ళు, హరిదాసులైనటువంటి వీళ్ళు, హరినామ స్మరణ చేసే వీళ్ళు ఒకానొక సమయంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి, అయ్యా మీరు నాకు సేవ చేస్తున్నారు కాబట్టి నీకు నేను ఏమి ఇచ్చుకోగలనని నేపథ్యంతో అప్పుడు ఆయననే స్వయాన వచ్చి ఈ కదితండ్రి వాద్యాన్ని వీళ్ళకు బహుకరణ చేశాడట. ఇది ఇతిహాస నేపథ్యం. జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ ఇది వాళ్ళన్నమాట ప్రకారం చెప్తున్నాను. ఇది ఈ విధంగా వచ్చేసింది. హరి అంటే విష్ణువు భక్తుడు. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు విష్ణువుకు నేపథ్యం ఉన్నటువంటి శ్రీకృష్ణుడు, రాముడు, తర్వాత విష్ణు మొత్తం ఈ వైష్ణవతత్వానికి సంబంధించిన కథలు మాత్రం చెబుతారు. ఇందులో శివుడికి సంబంధించిన కథలు ఎక్కువగా ఉండవు నా పరిశీలనలా. వీళ్ళు చేసే శ్రీకృష్ణ లీలామృతం కావచ్చు, శ్రీకృష్ణ జననం కావచ్చు, తర్వాత మైరాముని కథ కావచ్చు, రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, ఈ కథలన్నింటిలో విష్ణు తత్వం కాబట్టి వీళ్ళు వైష్ణవాన్ని ఎక్కువగా పూజిస్తారు. ఇప్పుడు బుర్రకథలు, హరికథలు చేసే వాళ్ళ కథలు వీళ్ళు చెప్పరు. కరీంనగర్ జిల్లాలో కొమరెల్లి మల్లన్న కథ అద్భుతంగా చెప్తారు, కానీ మల్లయ్య కథ మాత్రం వీళ్ళు చెప్పరు. ఒగ్గువాళ్ళు ఎవరి వాళ్ళు ఆ పని చేసుకున్న నేపథ్యంలో ఈ కళాకారులు మాత్రం వీళ్ళు ఎక్కువ వైష్ణవుని కథలు, విష్ణు కథలు, ఆయన భాగవత పురాణాలు ఎక్కువగా చెప్పి వీళ్ళకి అద్భుతమైనటువంటి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఎస్సీ కులాలలో రకరకాలైనటువంటి ఆశ్రిత కులాలు ఉన్నారు. ఇప్పుడు మాదిగ వాళ్ళని తీసుకుంటే మాదిగ వాళ్లకు సింధు వాళ్ళు ఉంటారు, తర్వాత చిందుల వాళ్ళు ఉంటారు, తర్వాత డక్కలి వాళ్ళు ఉంటారు, డక్కల వాళ్ళకు ఈనెల వాళ్ళు ఉంటారు, ఈ రకమైన వాళ్ళకు మూల వాళ్ళు ఉంటారు, తర్వాత రకరకాల మందయచ్చులు అనేది కూడా ఉంటారు. అంతే కదా గొల్లలకు ఉంటారు, గొల్లలకు. తర్వాత ఈ ఈనెల వాళ్ళు, డక్కల వాళ్ళకు ఈనెల వాళ్ళు. అదేవిధంగా మాల మాస్త్రీలు, మాదిగ మాస్త్రీలు వీళ్ళు ఉంటారు. వీళ్ళ తర్వాత మాల మాస్త్రీలు పంబాల వాళ్ళు, పంబ వాయించే వాళ్ళు పంబాల వాళ్ళు. ఈ కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతానికి ఉన్నారు పంబ వాయించు. తర్వాత ఈ మురుగ చిన్నయ్యలు, మాదిగ వాళ్ళకి సంబంధించి మురుగ చిన్నయ్యలు, వీళ్ళందరికీ కలిసి వీళ్ళు మిత్తు అయ్యవార్లు అంటారు. వాళ్ళందరికీ హెడ్ అన్నట్టు వీళ్ళు ఇంకా మొత్తం వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు ఏం జరిగినా, చచ్చినా బతికినా, పుణ్యకార్యం చేసినా, పాపకార్యాలు అంటే ఐ మీన్ బయటికి చనిపోయినప్పుడు శ్మశానం వరకు ఉండి కార్యక్రమాలన్నీ చదివి, అయ్యా నీకు చనిపోయిన సరే నువ్వు ఏం పాపాలు చేసినా బతికినప్పుడు నువ్వు పైపోయిన కన్నా స్వర్గంలో ఉన్న స్వేచ్ఛగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, నీ ఆత్మ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు పూజలు చేసి పునస్కారాలు చేసి వాళ్ళను పుట్టిన కాడ నుంచి చచ్చే వరకు అన్ని కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు ఈ మిత్రులు అయ్యవార్లు వీళ్ళను. అట్లా ఈ కడ్డితంత్ర వాద్యం అనేది వీళ్ళ జీవన విధానంలో ఒక గొప్ప వృత్తి, అదే వాళ్ళ నేపథ్యం. అది అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఈ సాంప్రదాయం, ఈ కళలు ఈ విధంగా రక్షించుకోవాలనే నేపథ్యంలో ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కళాకారులకి వినులవింపుగా ఒక మంచి కార్యక్రమం చేశారు. దీంట్లో ఈ కళాకారులు కడ్డితంత్రి వాద్యం ఒకే కళాకారులు వాయిస్తారు. తర్వాత దీనికి అనుగుణంగా తాళాలు, డోళ్లు, మళ్ళీ వీళ్ళు 2 జతలు ఉంటారు. ఎక్కువగా 6 మంది నుంచి 12 మంది వరకు వాయిస్తారు. ఈ కళాకారు 6 నుంచి 12 మంది వరకు వాయిస్తారు. కానీ ఈ రోజు మనకు అనివార్య కారణాల వల్ల ఒకరు రాలేకపోయారు. కానీ ఏదైనా సరే అద్భుతంగా భక్తిరథం, మొత్తం భక్తిరథంతో లీనమయ్యే అద్భుతమైన కథల్ని వీళ్ళు ఎక్కువగా చెప్తారు. ఒకవేళ శివునికి సంబంధించినటువంటి కథలు దాదాపుగా చెప్పరు, శివునికి సంబంధించినటువంటి చెప్పరు. ఎక్కువ వైష్ణవానికి సంబంధించినటువంటి కథలే మనకు పూర్తిగా చెప్తారు. వీళ్ళ కథలలో ఎక్కువగా నేపథ్యం ఉన్నటువంటి ఈ పాటలే ఈ కథాగేయాలే కాకుండా, శ్రీకృష్ణుడు అటువంటివే కాకుండా ఆధ్యాత్మికపరమైనటువంటి కథలు కూడా చెప్తారు. ఇల్లు ఇల్లంటావో, ఇల్లు నాదంటావో, నీ ఇల్లు ఏదుందే చిలుకా, ఊరికి పరుమాట ఎంకాల గూడులో నీ ఇల్లు ఉన్నదే చిలుక. ఇల్లు ఇల్లంటావో, ఇల్లు నాదంటావో, నీ ఇల్లు ఏదుందే చిలుక. చిలుకని ఇక్కడ ఆత్మకు పరమాత్మకు ఉంటున్నటువంటి తలుపు చాటున దండపిల్లిలాగా వచ్చి ఒక యమధర్మరాజు ఉన్నాడు, నువ్వు తప్పించుకోలేవు. సావు అనేది, మరణం అన్నది ప్రతి మనిషికి, పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదన్నట్టుగా అటువంటి నేపథ్యం ఉన్నటువంటి కథలను, ఆధ్యాత్మికమైనటువంటి కథలను, జానపద గేయాలను, తర్వాత శ్రీకృష్ణుడి అందులో మళ్ళా ఈ కొంటె పాటలు అంటే మన భూతపరమైనటువంటి కథలు ఏమాత్రం దగ్గరికి వెళ్ళారు. యశోదమ్మ మధ్యలో, తర్వాత శ్రీకృష్ణుడు గోపికల మధ్యలో ఉన్నటువంటి సరస శృంగారాన్ని ఆరోగ్యకరమైన పాటలతో పాడతారు. ఏమాత్రం అందులో నేను పాడినప్పుడు విన్నాను కాబట్టి ఏమాత్రం ఆరోగ్యకరమైనటువంటి పాటలతో ఆ గోపికల మధ్యలో, ఆ శ్రీకృష్ణుడి మధ్యలో జరిగిన చిన్న చిన్న సన్నివేశాలను అద్భుతంగా వివరించగలుగుతారు. ఆ పాటలో అద్భుతమైనటువంటి పాటలు
చెబుతున్నాను. అట్లా అందుకోసానికి ఈ కళాకారులను ఖచ్చితంగా మనం అందరం ప్రోత్సహించాల్సిన అంశం ఉంది. ఈ వాద్యాన్ని మనం అందరం కాపాడుకోవాల్సిన అంశం ఉంది. వర్ధిల్లాలి తెలంగాణ జానపద కళలు, చైతన్యం వృద్ధ కళాకారులకు. వాళ్ళ తాతల కాలం నుంచి మేము ఈ పని చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మొగలయ్య ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన మాదిగ మార్చి కులానికి చెందినటువంటి వాడు. లింగాల సొంతలో మహబూబ్ నగర్ ఎక్కడికి వెళ్ళినా అడుక్కొని తింటాడు పాపం. ఒక సవాల్ వేసుకుంటాడు, పాట పాడుతున్నాడు. కానులది తినవున్నది పోలీసులకు ఇస్తున్నది తెలుగుల్లా పిల్లగానికి దుర్గా బుద్ధి వద్దమ్మ ఓరోరి సాయన్న ఓ పండుగ సాయన్న పుట్టింది మెరుగునిపల్లి పెరిగింది మెరుగుని. అద్భుతమైనటువంటి గొంతుతో రెండు మైకులు కూడా అలిగిపోతాయి, అంత పెద్ద గొంతు మొగలయ్యది. అట్లాంటి అద్భుతమైనటువంటి కళాకారులు, ఇలాంటి కళాకారులను మనం ఖచ్చితంగా కాపాడుకోవడానికి నేపథ్యంతో ఇక చాలా స్టేజీలో నేను చెప్పడం జరిగింది. ఈ కళను కాపాడుకుందాం ఇక నేనే దిగిపోయినా మొత్తంగా, ఇప్పుడు అందులోకి లీనం అయిపోయినా. కాబట్టి సైడర్ నేనే, డిసైడ్ అయిపోయినా. ఏ విధంగా మనకు తోచిన కళాకారులనన్నా కొంచెం పరిచయం చేస్తాం నేపథ్యంతో. నిన్న సార్ ఫోన్ చేసినప్పుడే రామయ్యకి ఫోన్ చేస్తే, అయ్యా మీరు ఎక్కడికి రమ్మంటాం, మేము వచ్చేస్తాం అయ్యా, మా డబ్బులు పెట్టుకుని వచ్చేస్తాం, కానీ మా కష్టాన్ని చూడండి అంటే సార్ చాలా మంచోడు, మీ కష్టాన్ని ఖచ్చితంగా గుర్తిస్తారు పెద్దయ్యా. ఇప్పటి నుంచే కాదు, ఇప్పుడు ఎంతో మందికి కటికంత్రి వాద్యాన్ని, తర్వాత దుమ్ములకొండ కళాకారులు, తర్వాత మెట్లకిన్న కళాకారులు, మొగలయ్య కూడా వేదికనిచ్చారు సార్. 101 పాటలు వేదికనిచ్చారు. అక్కడనే గద్దరితో ఫోటోలు కనిపించినందుకే ఇంటర్నెట్ లో మేము బాగా ఫోటోలు ఫేస్బుక్ లో పెట్టాం, బాగా పబ్లిసిటీ వచ్చేసింది. మొగలయ్య వాస్తవం చెప్తున్నాను, 101 పాటతోని ఆ ఫోటో చూడంగానే సార్ అన్నాడు, రంగయ్య ఎట్లా అంటే, సార్ ఒక మొగలయ్యని ఇట్లా ఈ కార్యక్రమం నుంచి పరిచయం చేస్తే బాగుంటుంది సార్. జానపదానికి మూలం పాటకు మూలం జానపదం కదా, అందుకోసానికి ఫోటో మీద మంచిగా కిన్నెర కళాకారులకు పెట్టిన ఆయన పరిచయం చేస్తే బాగుంటుందంటే సార్ కూడా అభినందించారు. ఆ రోజు మొగలయ్యకు అవకాశం ఇచ్చారు, గద్దరితో మాట్లాడడం జరిగింది. గద్దరితో ఆయన బాగా ప్రచారం చేసుకుని ఒక ఆల్బమే తయారు చేసుకోండి మొగలయ్య. మొగలయ్య కథ బాగా అభివృద్ధి దశలో ఉంది, ఇంకా మంచిగా జరగాలని ఆకాంక్షిస్తున్నాం. మొగలయ్య ఒకటి కాదు, మొగలయ్యతో ఒక్క మొగలయ్యనే కాదు, మొగలయ్యలు ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా వీర విద్యావంతులను ఒక కళా ప్రదర్శకులు ఉంటారు. వాళ్ళు 3 నెలలు ఇదే కథలు చెప్తారండి. మాచర్ల, నేను మొన్ననే వెళ్ళాను మాచర్ల, కారంపూడి వీరగాథలు చెప్తారు. తంగిరాల వెంకట సుబ్బారావు గారు అద్భుతమైన 2 ఇంతలా పుస్తకాలు రాశారు సార్. వీర విద్యావంతులు వాళ్ళు మాలకు ఆసక్తి కూడా వాళ్ళు అంతేనా సార్. వీర విద్యావంతులు చాలా మంది కళాకారులు ఉన్నారు. ప్రజలు దీనివల్ల ఇప్పుడు మొత్తం డిస్కో డ్యాన్స్లోని వెళ్ళొచ్చిన ఇప్పుడు ఆడకట్టుకుంటామని అని అంటారు. కానీ అది ఏ విధంగా పర్ఫామ్ చేయాలో ఎవరికి ఇష్టమైతే హృదయపూర్వకంగా ఆస్వాదిస్తే ఏదైనా మంచిగా ఉంటుంది. యద్భావం తద్భవతి. మంచిగా ఉందంటే మంచి అనిపిస్తుంది. ఏ విధంగా